సినిమా 2021 రెడ్ కార్పెట్ లో మనకి చాలా డిఫరెంట్ జానర్స్ లో డిఫరెంట్ ఎమోషన్స్ తో సినిమాలు అందించే డైరెక్టర్ ఉన్నారు కరుణ కుమార్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. సో కరుణ కుమార్ గారు, మీరు పలాస అండ్ ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ ఎలా అనిపిస్తుంది? రెండు డిఫరెంట్. అది సోడా సౌండ్ అవి అంత డౌట్ ఇలా తీసినట్టు వచ్చింది, ఇలా కొట్టినట్టు లేదు. అది కాదు ఇది. కరుణ కుమార్ గారు సోడాతో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇది మరి ఓకే అదే శ్రీదేవి సోడా సెంటర్ ఎలా అనిపించింది మీకు? రెండు డిఫరెంట్ ఫిలిమ్స్ అండ్ రెండు మంచి టాక్ వచ్చి మంచి ఆదరణ సంపాదించుకున్న సినిమాలు ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? ఆబ్వియస్లీ సినిమా తీసేది అందరూ చూడడానికి, అందరూ చూసి దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు నిజంగా బాగానే ఉంటుంది. బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ అదే కావాలి, రీచ్ అనేదే కావాలి కదా. ఇంకా అండర్ 20 daysలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద కూడా వస్తుంది. కరోనా వలన ఇంకా థియేటర్కి వెళ్ళాడు. 3 weeks రన్ అయింది శ్రీదేవి సోడా సెంటర్. సో 3 weeks రన్ తర్వాత ఇప్పుడు ఇంకో 20 daysలో ఓటీటీలోకి వస్తుంది. కరోనా వల్ల చూడని వాళ్ళంతా కూడా చూస్తారు. ఇంకా మోడీలో వస్తుంది. బట్ ఈ పాండమిక్ లో కూడా ఇంత మందిని థియేటర్స్ కి రప్పించింది అంటే డెఫినెట్ గా సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. అండ్ అలాగే సార్, కరోనా చాలా మందికి ప్రాబ్లం చేస్తే మీకు మాత్రం డెఫినెట్గా బెనిఫిట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే పలాస సినిమా ఓటీటీలో, సినిమా థియేటర్లో ఎలాగో చాలా మందికి నచ్చింది, బట్ ఓటీటీలో అయితే వరల్డ్ వైడ్ పీక్ వెళ్ళిపోయింది. సో ఈ ఇంత పాండమిక్లో 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ అవార్డ్స్ ఫంక్షన్, సౌత్ ఇండియాలో ఉన్న 4 లాంగ్వేజెస్ యాక్టర్స్ అందరూ రాబోతున్నారు. మీరు ఎన్నోసారి ఈ సైమాకి ఫస్ట్ అవార్డు కూడా ఇది. ఫ్యాంటాస్టిక్. సో అంటే వెర్బల్ అప్రిషియేషన్స్, టెలిఫోన్కి అప్రిషియేషన్స్, లేక తర్వాత మెయిల్స్ వచ్చినవి, ఫోన్లు వచ్చినవి, అన్నీ వచ్చినాయి. కానీ అన్ఫార్చునేట్గా పలాస వచ్చిన 15 రోజుల లోపల కరోనా ఫస్ట్ లాక్డౌన్ పడింది. సో ఇంకే ఫంక్షన్స్ కానీ ఏవి కానీ జరగలేదు. తర్వాత జరుగుతున్న మొట్టమొదటి గ్రాండ్ ఫంక్షన్. సో ఫస్ట్ టైం నాకు చాలా స్పెషల్ ఇది. మాకు కూడా స్పెషల్, ఎందుకంటే మన జెమినీ టీవీ ద్వారా మీరు ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకి ఇలా అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు. సార్, మీరు లిటిల్ మాస్టర్గా ఉన్నప్పుడు, చిన్నప్పుడు మీ ప్యాషన్ ఏంటి? ఏమవ్వాలనుకున్నారు? అసలు ఏం లేదు, ఏం అనుకోలేదు. పోనీ లిటిల్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఏది ఎక్కువ ఎంజాయ్ చేసేవారు చేయడం? సినిమాలు చూడడం. సినిమా అనేది మన కల్చర్ కదా. సినిమా చూడడం, ఇప్పుడు చేయడం అంతే. సినిమా మన తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో అవుట్ ఆఫ్ 100 99% 99 మంది ఏం 99 మందికి సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఒక కదా, ఏ లెక్క సినిమాలు చూడాలి. సూపర్, చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడ రావడం అండ్ నామినేషన్స్ లో మీరు ఉండడం. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్, మీరు అవార్డు తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సైమా 2021 రెడ్ కార్పెట్ లో ఇప్పుడు మనతో ఉన్నారు హర్షిత గారు. ఫలక్నామా దాస్లో హీరోయిన్ తను. సో హర్షిత గారు, సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ సైమా అవార్డ్స్ లో రావడం? ఫస్ట్ టైం అనుకుంటాను కదా. I don't know Telugu like. How are you feeling? Is it first time? Yeah. How is it? Walking It's the red very carpet nice. and attending a big event. Because 2019 actually Falaknama released and uske baad COVID happened, so Saima could not happen at 2020. So I'm feeling very good, and also I think it was nominated. So being nominated also is a good thing. Of course. Super. Enjoy the show. Yes. And we wish you to win the awards next time. Yes. Yeah? Sure. Thank Congrats you. in advance and all the very best. Thank you so much. Thank you so much.